ఓవల్ టెస్ట్ లో టీమిండియా తడబడింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్ ని కరుణ్ నాయర్ ఆదుకున్నాడు. ఒక్కో పరుగు తీస్తూ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. కరుణ్ కు వాషింగ్టన్ సుందర్ తోడవడంతో అతి కష్టం మీద టీమిండియా స్కోరు 200 దాటింది. సిరీస్ సమం కోసం గెలవాల్సిన సమరాన్ని భారత్ పేలవమైన ఆటతీరుతో మొదలుపెట్టింది. ప్రతికూల వాతావరణం, కలిసిరాని పిచ్, నిలకడలేని బ్యాటింగ్ అన్నీ టీమిండియాకు మైనస్గా మారాయి. చిరుజల్లులు పదే పదే ఇబ్బంది పెట్టిన తొలి రోజు ఆటలో భారత్ అడుగడుగునా కష్టాలనే ఎదుర్కొంది. బ్యాటర్ల వైఫల్యంతో సెషన్కు వికెట్లను కోల్పోయిన టీమిండియా తడబడుతూ నిలబడింది. మొదటి రోజు అతి కష్టంగా 200 పరుగుల స్కోరును దాటింది. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలీ పోప్ పరిస్థితులను గమనించి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు తమ కెప్టెన్ నమ్మకాలను నిలబెడుతూ ఆరంభ ఓవర్లలోనే భారత్ను కష్టాల్లోకి నెట్టేశారు. 4వ ఓవర్ తొలి బంతికే యశస్వి జైస్వాల్ను అట్కిన్సన్, కాసేపటికే కేఎల్ రాహుల్ను ఓక్స్ అవుట్ చేశారు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ నిలదొక్కునే ప్రయత్నాలపై వర్షం కురవడంతో 2 వికెట్లకు 72 స్కోరు దగ్గర ఆట ఆగింది. ముందు వాన, తర్వాత తడారని మైదానం కోసం మ్యాచ్ చాలాసేపు నిలిపేశారు. ఈలోపు లంచ్ బ్రేక్ను కానిచ్చారు. ఫీల్డ్ అంపైర్లు పిచ్ అవుట్ ఫీల్డ్ను పరిశీలించిన తర్వాత రెండో సెషన్ ఆలస్యంగానే మొదలైంది. తొలి సెషన్ ఎదురు దెబ్బల నుంచి ఇంకా కోలుకోకముందే రెండో సెషన్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ అవుట్తో కోలుకోలేని షాక్ తగిలింది. తర్వాత రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్ తక్కువే చేశారు. ఇలా భారత టాప్ ఆర్డర్ అంతా చేతులెత్తేయడంతో ఒక దశలో 153 పరుగులకే 6 ప్రధాన వికెట్లను కోల్పోయింది. క్లిష్ట పరిస్థితుల్లో కరుణ్ నాయర్ టీమిండియా పాలిట ఆపద్బాంధవుడిలా మారాడు. వాషింగ్టన్ సుందర్తో కలిసి వికెట్ను కాపాడుకుంటూనే ఒక్కో పరుగు జత చేస్తూ జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. ఈ క్రమంలోనే అతను 89 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. వీరిద్దరూ 7వ వికెట్కు 51 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్లో 64 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి భారత్ 204 రన్స్ చేసింది. ప్రస్తుతం కరుణ్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు.